హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఓట్స్తో అయితే ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఈవినింగ్స్ 5కి అయితే తినేస్తాను, మళ్ళీ ఏం తినను. ఇన్ కేస్ మళ్ళీ ఆకలి అనిపిస్తే ఒక గ్లాసు వేడి నీళ్ళు అయితే తాగుతాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతుంది. అలాగే మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ మనకి అందుతాయి. ఇక్కడ చూడండి, ఒక ఆనియన్, తర్వాత కరివేపాకు, చిన్న చిన్న ముక్కలకి తీసుకున్న క్యారెట్, టమాటోలు, పచ్చి బఠానీలు, బీన్స్, పచ్చిమిరపకాయ అయితే కోసుకున్నాను నేను ముందు దీన్ని ప్రిపేర్ చేయడానికి. తర్వాత ఒక కప్ ఓట్స్ని అయితే ఇలా బాగా దూరగా వేయించుకుంటున్నాను, మాడిపోకూడదు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. మనము దీంట్లో తీసుకున్నవన్నీ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనమాట. మనకి ఆకలి అయితే ఉండదు. ఇన్ కేస్ మీకు ఆకలి అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు తాగితే సరిపోతుంది. నేనైతే డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి 5కే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాను. అలాగే తాలింపు కోసం 2 ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు కూడా తీసుకున్నాను. నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను ఫ్రెండ్స్, ఓన్లీ 1 స్పూనే వేసాను. ఇది కూడా రైస్ బ్రౌన్ ఆయిల్, ఫ్రీడమ్ది. దెన్ తర్వాత నేను ఇందులో ఆవాలు అయితే వేసాను. నూనె కొంచెం కాగినాక తర్వాత పోపు కోసం మంచి శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో మనం పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని అన్నీ నేను ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్సే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో కావాల్సిన ప్రోటీన్స్ ఉంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది. సో దానివల్ల మనకి ఏంటంటే వెయిట్ లాస్ తొందరగా అవుతాం. తర్వాత బీన్స్ అయితే వేసుకున్నాను. చాలా కలర్ఫుల్ ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే బాగా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక మిరపకాయనే కట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండుమిరపకాయలు కూడా వేసాను కదా. కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడు కరివేపాకు, ఆనియన్స్, టమాటోలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నవి ఇందులో వేసేసాను. బాగానే కుక్ అవుతాయి, ఏమి ఇబ్బంది లేదు. ముందు ఆనియన్స్ వేసుకోలేదు కదా, కుక్ అవ్వన ఇదైతే ఉండదు, బాగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిసేపు దీన్ని బాగా మగ్గనివ్వాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, దీనికి సరిపోయేటట్టు. తొందరగా వేగుతుంది సాల్ట్ వేసుకోవడం వల్లనే. కొంచెమే వేసాను ఫ్రెండ్స్, ఎక్కువైతే వేయలేదు. బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. మనము ఏదైతే ఓట్స్ తీసుకున్నామో ఆ కప్పుతో వీటిని కొద్దిసేపు కుక్ అయ్యేంత వరకు ఉంచాలి. ఈ వాటర్ అయిపోయేసరికి ఇవి కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించేసుకుందాం వెజిటేబుల్స్ని. చూసారా, వాటర్ అంతా పీల్చేసుకొని వెజిటేబుల్స్ అయితే బాగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా బాగా పట్టుకొని ఉంటుంది బఠానీలకి ఇంకా వెజిటేబుల్స్కి. ఇప్పుడు మనం ఏదైతే ఓట్స్ తీసుకున్నామో ఆ కప్తో 2 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బబుల్స్ రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడ్డ ఉప్పు అయితే వేసుకుందాం. నేను ఉప్పు చాలా తక్కువ వేస్తాను, మీరు రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మనం ఆగాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఓట్స్ అయితే వేసేసుకోవాలి. చాలా యమ్మీ టేస్ట్తో ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా, చిన్న చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీకు ఇష్టమైతే ఇలా పల్లీల పప్పుల్ని వేయించుకొని చెక్కు తీసుకున్న వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి బాగా కలిపేద్దాం. రెడీ అయిపోయింది మన ఉప్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెయిట్ లాస్ రెసిపీస్ కోసం తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.